తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యత క్రమంలో గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2027 జూన్ నాటికి కృష్ణా పరివాహకంలోని పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలంటూ స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా నిర్ణయించిన గడువులలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలన్నారు సీఎం. కృష్ణా బేసిన్లోని ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుని భూసేకరణను సత్వరమే పూర్తి చేయాలని భూసేకరణ ప్రత్యేక అధికారిని కూడా ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ గా ఎంపికైన 244 మందితో పాటు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ గా ఎంపికైన 199 మందికి ఆయన జలసౌధలో నియామక పత్రాలు అందించారు. అనంతరం పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఇక జైపాల్ రెడ్డి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దండాపూర్ జలాశయం వరకు మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులను 18 నెలల్లో పూర్తి చేయాలని, అందుకు కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. ఇక కోయల్ సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్లోగా పూర్తి చేయాలని తెలిపారు. మహాత్మాగాంధీ, కల్వకుర్తి, జౌహార్, నెట్టెంపాడు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకాలను ఈ ఏడాది డిసెంబర్లోపు కంప్లీట్ చేయాలని తెలిపారు. వీటికి సంబంధించిన పెండింగ్ పనులు, అవసరమైన నిధులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇక కృష్ణా జిల్లాలో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాల సాధనకు చేస్తున్న ప్రయత్నాలను కూడా మరింత ముమ్మరం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యంగా గుర్తించాలని తెలిపారు. సుమారు 70% కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణలోనే ఉండగా ఏపీలో కేవలం 30% ఉందని గుర్తు చేశారు. కృష్ణా జిల్లాలో 70% వాటా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకునేలా ట్రిబ్యునల్ ఎదుట పట్టుబట్టాలని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి పరివాహకం నుంచి పట్టిసీమ ద్వారా ఏపీ 90 టీఎంసీలను కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలిస్తున్న నేపథ్యంలో ఆ మేరకు తెలంగాణకు సంబంధించిన కృష్ణా జలాల వాటాను పెంచాలని కోరుతూ వాదనలు వినిపించాలని తెలిపారు. ఇక ప్రాజెక్టుల నాణ్యత విషయంలో ఇంజనీర్స్ ఎవరి ఒత్తిళ్లకు లొంగొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ జలసౌధలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో నీటిపారుదల శాఖలో ఏఈ, జేటీఓ పోస్టులకు ఎంపికైన ఉద్యోగులకు సీఎం నియామక పత్రాలు అందించారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులను నెహ్రూ శంకుస్థాపన చేశారని సీఎం గుర్తు చేశారు. లేకపోతే శ్రీశైలం ప్రాజెక్ట్ ఏ వరదలు లేవు, ఏ ఉపద్రవం లేదు, ఏ భూకంపాలు లేవు. 3 ఏళ్లలోనే కట్టడం కూలడం జరిగిపోయింది కాళేశ్వరం. ఈ 3 ప్రాజెక్టుల మీద 10,000 కోట్ల రూపాయలు కూడా మేము ఖర్చు పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ. కానీ ఒక కాళేశ్వరాన్ని నేను చెప్పడం లేదు, క్యాట్ ఇచ్చిన అంచనాలు 1,45,000 కోట్ల రూపాయలు. నేను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత లెక్కలేస్తే 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. ఇంకా ఒక్క కాళేశ్వరంలోనే ఒక 15,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్నాయి. మరి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టిన కాళేశ్వరం కింద ఇవాళ మీరు ఇంజనీర్లు మీ ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత మీరు ఒకసారి రికార్డులు తిరిగేయండి. 50,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినరు. 50,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వని కాళేశ్వరానికి 1,02,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన సోమాలియా లాంటి వెనుకబడిన దేశాల నుంచి మొదలు పెడితే అభివృద్ధి చెందిన అమెరికా వరకు ఈ భూ ప్రపంచం మీదనే కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్ల కుప్పకూలిన ప్రాజెక్టు చూపించాలి ప్రపంచ చిత్రపటం మీద అంటే అది కేవలం కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, శుద్ధిల ప్రాజెక్టులు అని చెప్పి తప్పదు. ఈ రోజు ఇంజనీర్లు నేను మీకు సూచన చేస్తున్నా, మీరు ఆదర్శంగా తీసుకోవాల్సిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అయితే ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో చూడాల్సింది కాళేశ్వరం. తప్పకుండా మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ సందర్శించాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ని సందర్శించాలి. అదే విధంగా ఈ రోజు మీరు కాళేశ్వరాన్ని కూడా సందర్శించి ఎందుకు ఇంత లోపు భూయిష్టమైన ప్రాజెక్టులు నిర్మాణం జరిగింది. ఎక్కడైనా చిన్న ఇల్లు పూరు గుడిసె కట్టుకున్నా కూడా పునాది తవ్వి కనీసం ఆ భూమి ఎట్లుంది, చదును ఉందా, లూజ్ ఉందా, లేకపోతే హార్డ్ రాక్ ఉందా, సాఫ్ట్ రాక్ ఉందా, ఎట్లుందో మనం ఒక అంచనాకు వస్తాం. ఈ రోజు గ్రూప్ 1 లో కూడా 563 మంది గ్రూప్ 1 ఉద్యోగులకు ఈ రోజు నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో
కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన పిటిషన్లు హైకోర్టులో వేసి ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నారు. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి నియామకాలు చేపడితే 17 సంవత్సరాల గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలు చేపట్టలేదు. ఆనాడు పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారు. మేము వచ్చిన తర్వాత పకడ్బందీగా 563 గ్రూప్ 1 ఆఫీసర్లు తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని ఉద్యోగాలు ఇవాళ ఇవ్వడానికి అంత ప్రక్రియ మొత్తం పూర్తయిపోయింది. కేవలం ఒక ఇనెలిజిబుల్ పర్సన్స్ పోయి ఈ రోజు అక్కడ కోర్టులో స్టే తీసుకొచ్చి 563 గ్రూప్ 1 ఉద్యోగాలను అడ్డుకుంటున్నారు.